ప్రాణమెత్తున పెంచుకున్న పంటను కాపాడుకునేందుకు ఓ రైతు భగీరథ ప్రయత్నమే చేశాడు. తప్పనిసరి పరిస్థితుల్లో వాటర్ ట్యాంకర్ సహాయంతో పంటలకు నీరందిస్తున్నాడు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం తాడిజర్రి గ్రామానికి చెందిన రైతు బచ్చు మల్లయ్య తనకున్న 3 ఎకరాల వ్యవసాయ భూమిలో యాసంగి పంటగా వరి పంటను సాగు చేస్తున్నాడు. 20 రోజుల్లో పంట చేతికి వచ్చే దశలో ఉండగా వ్యవసాయ బావిలో నీరు అడుగంటింది. దీంతో పంట ఎండిపోయే దశకు చేరుకుంది. దీంతో చేసేది ఏమీ లేక చివరి ప్రయత్నంగా వాటర్ ట్యాంక్ సహాయంతో నీటిని తీసుకుని వచ్చి పొలాన్ని తడుపుతూ నానా అవస్థలు పడుతున్నాడు. ఇందుకోసం ఒక్కో ట్రిప్పుకు 800 రూపాయల చొప్పున చెల్లిస్తున్నట్లు రైతు మల్లయ్య చెప్తున్నాడు. అయితే మా గ్రామంలో నీళ్ళు సరిగా చెర్లలో నీళ్లు లేకపోవడం, వర్షాధారం లేదు. 3 ఎకరాల పొలం పెట్టినాం. 3 ఎకరాల పొలంలో లాస్ట్ దశ వరకు ఇంకో 20 రోజుల కాల పరిమితి అయితే పంట చేతికొచ్చే టైంలో పొలాలు ఎండిపోయినాయి. దాంతో మేము విధి లేక ట్యాంకర్తో నీళ్లు తీసుకొస్తున్నాం. రోజుకు 10-12 ట్రాక్టర్లు నీళ్ళు తీసుకొస్తున్నాం. దాంతో రోజు ఒక మడి తడుపుకుంటూ అట్లా రోజు 20 గుంటతో తడుపుకుంటూ వస్తున్నాం. అయితే మాకు ఒక ఎడవ కాలువ ఒకటి ఉన్నది. ఆ కాలువ చేస్తుంటే మాకు నీళ్లు వచ్చే ప్రయత్నం ఉన్నది, కానీ ఏ ప్రభుత్వం ఇదివరకు నీళ్లు వచ్చే ప్రయత్నం చేస్తలేదు. వీటికి ఆ రోజుకు రోజు మేము 15 రోజుల నుంచి నీళ్ళు పెట్టుకుంటూ వస్తున్నాం. రోజు 12 ట్రాక్టర్లు కొడుతున్నాం. 12 ట్రాక్టర్లు అంటే 12 ట్రాక్టర్లకు ఒక ట్రాక్టర్కు 800 ఖర్చు వస్తుంది. అయితే ఇలా ఇంకో వారం 15 రోజులు అయితే పంట చేతికొచ్చే టైం ఉన్నది, కానీ నీళ్ళు అందుతాయా లేదా అనే ఆలోచన ఉన్నాం. పంట నష్టం అయినా నష్టపోయే అందాజు ఉన్నది. మాకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చే ప్రయత్నం మాకు ఇవ్వాలని మాకు ఆలోచన. దాదాపుగా మా ఊరిలో 200 ఎకరాల వరి సాగు చేయడం జరిగింది. ఇంకొక 20 రోజుల వరకు అయితే పంట చేతికొచ్చే టైంలో ఇప్పుడు భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. అందువలన ఏంటంటే ట్యాంకర్లతోని బావిలో తీసుకొచ్చి అందులో నింపి పొలాలకు పెట్టడం జరుగుతుంది. దీనివలన ఏంటంటే ఒక్కొక్క ట్యాంకర్కి 800 రూపాయలతోని ఖర్చు చేసుకొని బావిలో తీసుకొచ్చి పోసి మళ్ళీ ఎందుకంటే పంటలకు సాగు చేసుకోవడం జరుగుతుంది. మాకు ఏంటంటే ఇప్పుడు ఇది మా పైన ఉంటుంది, కుడి కాలువ ఉంటుంది. దానికి ఇదివరకు ఏంటంటే 10 సంవత్సరాల నుండి కుడి కాలువ పనులు మాకు జరుగుతలేవు. మాకు పక్కనే నారాయణపూర్ రిజర్వాయర్ కూడా ఉన్నది, దాన్ని కూడా ఉపయోగించుకుంటలేము మేము. మాకేంటంటే ఈ కుడి కాలువ ద్వారా మాకు పనులు స్టార్ట్ చేసి మా కుడి కాలువ ద్వారా నీళ్లు అందించగలరని ప్రభుత్వాన్ని కోరుచున్నాము.